బలం మరియు గమన నియమాలు. మొదటి గమన నియమం. ఒక అసమతుల్య బలం పనిచేయనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనూ, రుజుమార్గంలో సమచలనంలో ఉన్న వస్తువు అదే స్థితిలోనూ ఉంటుంది. వస్తువులు తమ నిశ్చల స్థితిని గాని లేదా సమచలనంలో గాని మార్పును వ్యతిరేకించే సహజ లక్షణాన్నే జడత్వము ఇనర్షియా అంటారు. జడత్వమునకు కొలత వస్తువు యొక్క ద్రవ్యరాశి. ద్రవ్యరాశికి SI ప్రమాణం కిలోగ్రాము. ఘర్షణ బలం ఎల్లప్పుడూ వస్తువుల చలనాన్ని వ్యతిరేకిస్తుంది. రెండవ గమన నియమము అనగా న్యూటన్ రెండవ గమన నియమం. ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగంలో మార్పు రేటు దానిపై ప్రయోగించబడిన అసమతుల్య బలానికి అనులోమానుపాతంలో ఆ బల దిశలోనే ఉంటుంది. బలానికి SI ప్రమాణం kg/m². దీన్నే న్యూటన్ అని కూడా అంటారు. న్యూటన్ని N అనే సంకేతంతో సూచిస్తారు. 1 కిలోగ్రామ్ ద్రవ్యరాశి గల వస్తువుపై 1 న్యూటన్ బలం పనిచేసి 1 m/s² త్వరణాన్ని కలిగిస్తుంది. 1 కిలోగ్రామ్ ద్రవ్యరాశి గల వస్తువుపై 1 న్యూటన్ బలం పనిచేసి 1 m/s² త్వరణాన్ని కలిగిస్తుంది. ఒక వస్తువు ద్రవ్యరాశి వేగము లబ్ధాన్ని మా వస్తువు యొక్క ద్రవ్యవేగం అంటారు. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి వేగాల లబ్ధాన్నే ఆ వస్తువు యొక్క ద్రవ్యవేగం అంటారు. ద్రవ్యవేగం దిశ దాని వేగ దిశలోనే ఉంటుంది. ద్రవ్యవేగానికి SI ప్రమాణం kg/m². అంటే P = mv కదా. m అంటే ద్రవ్యరాశి కాబట్టి దానికి ప్రమాణం కిలోగ్రాము, వేగానికి ప్రమాణం m/s. మూడవ గమన నియమము. ప్రతి చర్యకు దానికి సమానమైన వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది. చర్య ప్రతిచర్య రెండు వేర్వేరు వస్తువులపై పనిచేస్తాయి. న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారం ప్రతి చర్యకు దానికి సమానమైన వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది. చర్య ప్రతిచర్య రెండు వేర్వేరు వస్తువులపై పనిచేస్తాయి. నెక్స్ట్, ఒక వస్తువుపై పనిచేసే అసమతుల్య బలము దానిని చలనంలోకి తీసుకువస్తుంది. బలం అనే భావన నెట్టడం, కొట్టడం లేదా లాగడంపై ఆధారపడి ఉంటుంది. బలం యొక్క ప్రభావాన్ని మాత్రమే చూడవచ్చు లేదా అనుభవించవచ్చు. ఒక వస్తువు యొక్క వేగం పరిమాణం మార్చడానికి లేదా దాని చలన దిశను మార్చడానికే బలాన్ని ఉపయోగించవచ్చు. బలము వస్తువుల యొక్క ఆకారాన్ని మరియు పరిమాణాన్ని మార్చగలదు. వస్తువు యొక్క నిశ్చల స్థితి లేదా గమన స్థితిని మార్చలేవు. తుల్య బలాలు అనేవి వస్తువు యొక్క నిశ్చల స్థితిని లేదా గమన స్థితిని మార్చలేవు. ఒక వస్తువుపై పనిచేసే అసమతుల్య బలం మాత్రమే దాన్ని చలనంలోకి తీసుకువస్తుంది. అనగా ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక వస్తువు కదలాలి అంటే దాని మీద ఒక అసమతుల్య బలం అనేది పనిచేయాలి. అంటే ఒక టేబుల్ని ఇద్దరు చెరొక వైపు నెడుతున్నారు. రెండు వేగాలు సమానంగా ఉన్నాయి. అనగా తుల్య బలము కానైతే ఆ వస్తువు యొక్క చలనంలో కానీ ఆకారంలో కానీ మార్పు రాదు. అదే అసమతుల్య బలం అంటే ఒకరు ఎక్కువ ఫోర్స్తో మరొకరు తక్కువ ఫోర్స్తోను అలా నెట్టినప్పుడు ఎక్కువ బలం ఉపయోగించిన వాడి యొక్క ప్రభావం వలన ఆ వస్తువు అనేది అవతల వైపుకు నెట్టబడుతుంది. సో ఒక వస్తువుపై చలనంలోకి రావాలి అంటే దానిపైన అసమతుల్య బలం అనేది పనిచేయాలి. నెక్స్ట్, నెట్టుటకు వ్యతిరేక దిశలోనే ఘర్షణ పనిచేస్తుంది. స్పర్శలో ఉన్న రెండు తలాల మధ్య ఘర్షణ బలం పనిచేస్తుంది. ఘర్షణ బలాలు చలన దిశకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఒక వస్తువుపై పనిచేసే బలాలు తుల్య బలాలై ఎటువంటి ఫలిత బాహ్య బలం లేకపోతే వస్తువు సమవేగంతో చలిస్తుంది. ఒక వస్తువుపై పనిచేసే బలాలు తుల్య బలాలై మరియు ఎటువంటి ఫలిత బాహ్య బలం లేకపోతే వస్తువు సమవేగంతో చలిస్తుంది. ఒక వస్తువు పైన అసమతుల్య బలం పనిచేసినట్లయితే ఆ వస్తువు యొక్క వేగంలో మరియు చలన దిశలో మార్పు ఉంటుంది. ఒక వస్తువు చలనానికి త్వరణం కలిగించాలి అంటే అసమతుల్య బలం కావాలి. అసమతుల్య బలం పనిచేసినంతసేపు వస్తువు యొక్క వేగంలో మార్పు జరుగుతూనే ఉంటుంది. వస్తువులపైన ఏ బలము పనిచేయకపోతే అవి స్థిర బడితో చలిస్తాయి.
మొదటి గమన నియమం ప్రకారం వస్తువులపైన ఏ బలం పనిచేయకపోతే అవి స్థిరబడితో చెలిస్తాయి. గోళీ వాలు తలంపై నుండి కిందకి దొర్లుతున్నప్పుడు అసమతుల్య గురుత్వాకర్షణ ప్రభావానికి లోనై అడుగు భాగం చేరేటప్పటికి ఒక నిర్దిష్టమైన వేగాన్ని పొందుతుంది. ఇది మనకు ప్రయోగం ఉంది. వాలు తలంపై గోళీ యొక్క అధోచలనము, ఊర్ధ్వ చలనము అనేసి దాన్ని బిట్టిది. ఒక గోళీ యొక్క చలనాన్ని మార్చడానికి ఒక అసమతుల్య బాహ్య బలం కావాలి. కానీ గోళీ యొక్క సమచలనాన్ని కొనసాగించడానికి బాహ్య బలం అవసరం లేదు. నిజ జీవిత సందర్భంలో సున్నా అసమతుల్య బలం సాధించడం కష్టము. ఎందుకంటే చలన దిశకు వ్యతిరేకంగా పనిచేసే ఘర్షణ బలం ఉంటుంది. నిజ జీవిత సందర్భంలో సున్నా అసమతుల్య బలం సాధించడం కష్టము. ఎందుకంటే చలన దిశకు వ్యతిరేకంగా పనిచేసే ఘర్షణ బలం ఉంటుంది. బలం మరియు చలనం పైన గెలీలియో ఆలోచనలను న్యూటన్ అధ్యయనం చేసి వస్తువుల చలనాన్ని వివరించే 3 ప్రాథమిక నియమాలను ప్రతిపాదించాడు. అవే న్యూటన్ గమన నియమాలు. న్యూటన్ మొదటి గమన నియమము: ఫలిత బలము వస్తు స్థితిని మార్చడానికి ప్రయత్నించనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోను, రుజుమార్గంలో సమచలనంలో ఉన్న వస్తువు అదే స్థితిలోనూ ఉంటుంది. న్యూటన్ మొదటి గమన నియమం ప్రకారం ఫలిత బలం వస్తు స్థితిని మార్చటానికి ప్రయత్నించనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోను, రుజుమార్గంలో సమచలనంలో ఉన్న వస్తువు అదే స్థితిలోనూ ఉంటుంది. గుణాత్మకంగా నిశ్చల స్థితిలో ఉన్న లేదా సమవేగంతో చలిస్తూ ఉన్న కదిలింపబడని వస్తువులు అదే స్థితిలో ఉండాలని కోరుకునే ధర్మాన్నే జడత్వం అంటారు. అందువల్ల మొదటి గమన నియమాన్ని జడత్వ నియమం అని కూడా అంటారు. గుణాత్మకంగా నిశ్చల స్థితిలో ఉన్న లేదా సమవేగంతో చలిస్తూ ఉన్న కదిలింపబడని వస్తువులు అదే స్థితిలో ఉండాలని కోరుకునే ధర్మాన్నే జడత్వం అంటారు. అందువల్లనే మొదటి గమన నియమాన్ని జడత్వ నియమం అని అంటారు. మనం ఎప్పుడైనా బస్సులో నిలబడి ఉన్నప్పుడు బస్సు అకస్మాత్తుగా కదిలితే దీనికి వ్యతిరేకమైన అనుభవం కలుగుతుంది. అప్పుడు మనం వెనుకకు పడిపోతాము. దీనికి కారణము ఇక్కడ బస్సు అనేది అకస్మాత్తుగా ప్రారంభమైనప్పుడు బస్సు చలనంలో వస్తుంది. అంతేకాక బస్సు అడుగు భాగంతో స్పర్శలో ఉన్న మన కాళ్ళు కూడా చలనంలోకి వస్తాయి. కానీ ఇక్కడ మన మిగతా శరీరం అనేది జడత్వం వల్ల చలనాన్ని వ్యతిరేకిస్తుంది. ఏంటి, మనకు మొదటి గమన నియమం ప్రకారం అవి జడత్వాన్ని ప్రదర్శించాలనుకుంటాయి. అంటే నిశ్చల స్థితిలో ఉండే వస్తువు నిశ్చల స్థితిలోనూ, సమవేగంతో వెళ్ళేవి సమవేగంతోనే ఉండాలని కోరుకుంటాయి. కానీ ఇక్కడ ఏమైందంటే బస్సు స్టార్ట్ అయినప్పుడు సడన్గా ఆ బస్సుతో స్పర్శలో ఉన్న పాదాలు మాత్రం ఆ చలనంలోకి వస్తాయి. కానీ మిగతా శరీరం అంతా జడత్వాన్ని కోరుకుంటుంది. అందుకనే మనము బస్సు స్టార్ట్ అయితే ముందుకెళ్తున్నప్పుడు మనం వెనక్కబడిపోతాం. నెక్స్ట్, అసమతుల్య బలం ప్రయోగింపబడే వరకు వస్తువు అనేది నిశ్చల స్థితిలోనే ఉంటుంది. నెక్స్ట్, ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉంటే నిశ్చల స్థితిలోనే ఉండాలని ప్రయత్నిస్తుంది. ఒకవేళ కదులుతూ ఉంటే కదులుతూ ఉండాలనే ప్రయత్నిస్తుంది. వస్తువు యొక్క ఈ ధర్మాన్నే జడత్వం అని అంటారు. బరువైన లేదా ఎక్కువ ద్రవ్యరాశి గల వస్తువులు ఎక్కువ జడత్వాన్ని స్పష్టంగా చూపుతాయి. ఒక వస్తువు తన చలన స్థితిలో కానీ లేదా నిశ్చల స్థితిలో కానీ మార్పును వ్యతిరేకించే సహజ లక్షణాన్నే జడత్వం అంటారు. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశినే జడత్వానికి కొలతగా చెప్పవచ్చును. ఒక వస్తువు తన చలన స్థితిలో కానీ లేదా నిశ్చల స్థితిలో కానీ మార్పును వ్యతిరేకించే సహజ లక్షణాన్నే జడత్వం అంటారు. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశినే జడత్వానికి కొలతగా చెప్పవచ్చును. అలాగే గెలీలియో గురించి విన్నాము. ఈయన 1564 సంవత్సరం ఫిబ్రవరి 15న ఇటలీ దేశంలోని పీసాలో జన్మించారు. 1586లో తన మొదటి విజ్ఞాన శాస్త్రం పుస్తకమైన ద లిటిల్ బ్యాలెన్స్ను ఆర్కిమెడిస్లో పద్ధతిలో త్రాసును ఉపయోగించి పదార్థాల తారతమ్య సాంద్రతలను, విశిష్ట గురుత్వాకర్షణలను కనుగొనే పద్ధతిని వివరించారు. 1589లో తన వ్యాసాల పరంపర డి మోటివ్లో కిందికి పడే వస్తువుల గురించి వాలుతలాన్ని ఉపయోగించి వాటి కింద పడే వేగాన్ని తగ్గించడానికి తన సిద్ధాంతాలను సమర్పించారు. అలాగే సమత్వరణంతో ఉన్న వస్తువులకు వస్తువు కదిలిన దూరం అనేది వస్తువు ప్రయాణించిన సమయం యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుందనే సరైన నియమాన్ని కనుగొన్నాడు.
సమత్వరణంలో ఉన్న వస్తువులకు వస్తువు కదిలిన దూరం అనేది వస్తువు ప్రయాణించిన సమయం యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుందనే సరైన నియమాన్ని కనుగొన్నాడు. గెలీలియో చాలా నైపుణ్యం గల హస్తకళా నిపుణుడు. ఆయన అనేక టెలిస్కోపులను రూపొందించారు. 1640 ప్రాంతంలో ఈయన తొలి లోలక గడియారాన్ని తయారు చేశారు. 1640 ప్రాంతంలో తొలి లోలక గడియారాన్ని రూపొందించారు. తన ఖగోళ ఆవిష్కరణలకు సంబంధించిన స్టారీ మెసెంజర్ అనే గ్రంథంలో చంద్రునిలోని పర్వతాలను, పాలపుంతలో గల చిన్న నక్షత్రాలను, గురుగ్రహం చుట్టూ తిరుగుతున్న 4 చిన్న ఖగోళ వస్తువులను తాను చూసినట్లు తెలియచేశాడు. డిస్కోర్స్ ఆన్ ఫ్లోటింగ్ బాడీస్ మరియు లెటర్స్ ఆన్ ది సన్ స్పాట్స్ అనే తన గ్రంథాల్లో సూర్యునిలో గల మచ్చలకు సంబంధించి తన పరిశీలనలను తెలిపాడు. తన సొంత టెలిస్కోపులను ఉపయోగించి శుక్ర, శని గ్రహాలను పరిశీలించి ఆనాటి మత విశ్వాసాలకు వ్యతిరేకంగా గ్రహాలన్నీ భూమి చుట్టూ కాకుండా సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని వాదించారు. గెలీలియో యొక్క మొత్తం గ్రంథాలు ద లిటిల్ బ్యాలెన్స్, స్టారీ మెసెంజర్, డిస్కోర్స్ ఆన్ ఫ్లోటింగ్ బాడీస్, లెటర్స్ ఆన్ ది సన్ స్పాట్స్ అండ్ డిమో 2. నెక్స్ట్, న్యూటన్ యొక్క రెండవ గమన నియమము. వద్దు ఇంకా ఫస్ట్ ఏమీ అవ్వలేదు, చూద్దాము. జడత్వం చెప్పుకున్నాము, ద్రవ్యరాశి చెప్పుకున్నాం కదా. అలాగే ఇంకోటి చూద్దాం. క్రింది వానిలో దేనికి ఎక్కువ జడత్వం ఉంటుంది? ఒకే పరిమాణము గల రబ్బరు బంతి, రాయి. దీంట్లో దేనికి ఎక్కువ జడత్వం అంటే రాయికి ఎక్కువ జడత్వం ఉంటుంది. సైకిల్ మరియు రైలుకి 5 రూపాయల నాణ్యము, 1 రూపాయి నాణ్యం తీసుకుంటే దేనికి ఎక్కువ జడత్వం ఉంటుందంటే 5 రూపాయల నాణ్యానికి ఉంటుంది. నెక్స్ట్, మనం చెట్టు కొమ్మలని బలంగా కదిలించినప్పుడు చెట్టు కొమ్మల నుండి కొన్ని ఆకులు రాలిపోతాయి. ఎందుకు? ఇది కూడా చూడండి. చెట్టుకు ఆల్రెడీ ఏముంటాయి, కొమ్మలు అంటుకుని ఉంటాయి. మనం కదిలించినప్పుడు ఏమవుతుంది, ఆ చెట్టు కొమ్మల్లో చలనం అనేది వస్తుందన్నమాట. ఆ చలనం వచ్చినప్పుడు ఏంటంటే మామూలుగా ఆకులు అనేవి రెస్ట్ పొజిషన్లో ఉన్నాయన్నమాట. అట్లా కదిలించినప్పుడు అవి మోషన్లోకి అంటే రాలిపోతాయన్నమాట. అంటే బిఫోర్ షేకింగ్ ద బ్రాంచెస్ ద లీవ్స్ ఆర్ రెస్ట్. వెన్ బ్రాంచెస్ ఆర్ షేకెన్ దే కమ్ మోషన్. సో అందువల్లనే ఆ కొమ్మలు అనేవి బలంగా కదిలించినప్పుడు ఆకులు అనేవి రాలిపోతాయి. నెక్స్ట్, న్యూటన్ రెండవ గమన నియమం. ఒక అసమతుల్య బలము ఒక వస్తువుపై పనిచేసినప్పుడు దాని వేగం మారుతుంది. వేగం మారింది అంటే ఆ వస్తువు ఏంటి, త్వరణం పొందుతుంది అని మనకు మొదటి గమన నియమం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్, వస్తువులు కలుగజేసే ప్రభావము వాటి ద్రవ్యరాశి మరియు వేగం మీద ఆధారపడి ఉంటుంది. వస్తువులు కలుగజేసే ప్రభావం వాటి ద్రవ్యరాశి మరియు వేగం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు వేగాల లబ్ధాన్నే ద్రవ్యవేగం అంటారు. అనగా P=mv. ద్రవ్యవేగానికి దిశ మరియు పరిమాణం రెండూ ఉంటాయి. వేగం యొక్క దిశలోనే ద్రవ్యవేగం దిశ కూడా ఉంటుంది. ద్రవ్యవేగానికి SI ప్రమాణం kg/m/s. ఎందుకంటే m అంటే మాస్, కిలోగ్రామ్ దానికి, వేగానికి వెలాసిటీకి మీటర్/సెకండ్. ఒక వస్తువుపై ప్రయోగించబడిన అసమతుల్య బలము దాని వేగంలో మార్పుని తెస్తుంది. ఒక వస్తువు ద్రవ్యవేగాన్ని మార్చడానికి అవసరమైన బలమే ద్రవ్యవేగము. మార్పు జరిగే రేటు మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చును. ఒక వస్తువు ద్రవ్యవేగాన్ని మార్చడానికి అవసరమైన బలము ద్రవ్యవేగం మార్పు జరిగే రేటు మీద ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు ద్రవ్యవేగంలో మార్పు రేటు ఆ వస్తువుపై పనిచేసే అసమతుల్య బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు బల దిశలోనే ఉంటుంది అని రెండవ గమన నియమం తెలుపుతుంది. రెండవ గమన నియమం ప్రకారం ఒక వస్తువు ద్రవ్యవేగంలో మార్పు రేటు ఆ వస్తువుపై పనిచేసే అసమతుల్య బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు బల దిశలోనే ఉంటుంది. నెక్స్ట్, రెండవ గమన నియమం ఏంటంటే P=mv కదా, ద్రవ్యవేగంలో మార్పు రేటు కదా, ద్రవ్యవేగంలో మార్పు రేటుని కదా మనం ఇక్కడ రెండవ గమన నియమం అంటున్నాము. సో ఇక్కడ దీన్ని అంతా సబ్స్టిట్యూట్ చేస్తే F=ma వస్తుందన్నమాట. దీన్ని చూద్దాం. F=ma అంటే ఏంటి,
దీనికి ప్రమాణాలు చూస్తామనుకో, బలానికి ప్రమాణాలు ఏమవుతుంది, కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. ఈ కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్నే న్యూటన్ అంటారనమాట. న్యూటన్ సంకేతం ఏంటి, క్యాపిటల్ ఎన్ అనమాట. బలానికి ఏంటి, F=ma రెండవ గమన నియమం ప్రకారం. m అంటే ద్రవ్యరాశి కాబట్టి కిలోగ్రాము, a అంటే త్వరణం కాబట్టి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ దానికి ప్రమాణాలు. సో కిలోగ్రామ్ పర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని ఏమన్నాము, న్యూటన్ అంటాము. ఒకటి చూద్దాం. ఒక వస్తువుపై పనిచేసే బలాన్ని కొలవడానికి దాని యొక్క ద్రవ్యరాశి మరియు త్వరణాల లబ్ధంగా తెలిపే పద్ధతినే రెండవ గమన నియమం అంటారు. ఒక వస్తువుపై పనిచేసే బలాన్ని కొలవడానికి దాని యొక్క ద్రవ్యరాశి మరియు త్వరణాల లబ్ధంగా తెలిపే పద్ధతినే రెండవ గమన నియమం తెలియజేస్తుంది. F=ma. నెక్స్ట్, ఆటగాడు అంటే బాల్ క్యాచ్ పెట్టేటప్పుడు ఆటగాడు తన చేతుల్ని వెనుకకు తీసుకుంటాడు. కారణం ఏంటంటే బాల్ పడే సమయాన్ని పెంచి తర్వాత క్యాచ్ పడితే అతనికి దానివల్ల కలిగే బల ప్రభావం అనేది తగ్గుతుంది. దానివల్ల అతనికి గాయం అయ్యే ప్రమాదం చాలా వరకు తక్కువగా ఉంటుందన్నమాట. ఇదంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇదంతా వద్దు. అంటే ఇంకోటి చూద్దాం చూడండి. హై జంప్ ఆటలో ఆటగాళ్ళు మెత్తటి పరుపు మీద లేదా ఇసుక కుప్ప మీద పడే విధంగా ఏర్పాటు చేస్తారు. కారణం ఏంటంటే ఆటగాడు పడే సమయాన్ని పెంచి దూకిన తర్వాత గాయం కాకుండా ఆపుతుందన్నమాట. అంటే ద్రవ్యవేగంలోని మార్పు రేటును మరియు దాని ద్వారా బలాన్ని తగ్గిస్తుంది. అట్లాగే కరాటీ ఆటగాడు ఒక దెబ్బతో ఐస్ దిమ్మిని ఏ విధంగా పగలగొట్టగలుగుతాడో కూడా దీన్ని బట్టే ఉంటుందన్నమాట. ఏంటి ఎమ్మటే అంటే ఒక ఫోర్స్ అనేది ద్రవ్యవేగం అన్నాం కదా, ద్రవ్యరాశి ఇంటూ వేగం అన్నాం. అంటే నువ్వు ఇట్లా కొట్టంగానే ఒకే షాట్ ఇటు కొట్టంగానే ఏంటంటే ఎక్కువ బలం ప్రయోగించబడద్దు అనమాట. అందువల్ల ఐస్ గడ్డ అనేది టప్పని పగిలిపోద్ది. అదే ఒక ఇసుక మీదనో మెత్తటి పొరుపు మీద ఇట్లా కొట్టామనుకోండి, చెయ్యి పోయేవే అదేంటంటే తగ్గుతూ వస్తుంది అన్నమాట. ఎఫెక్ట్ అనేది దాని మీద పడడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అందుకని దాని మీద ఎక్కువ ఫోర్స్ అనేది అప్లై చేయబడదు. ఇప్పుడు బాల్ కూడా క్రికెట్ బాల్ క్యాచ్ పట్టాలని వెళ్తారు. వాళ్ళు ఎలా చేస్తారంటే బాల్ వచ్చేటప్పుడు చేతులు ఇలా వెనక్కి పోనిస్తూ వచ్చేసి బాల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా వెనక్కి చేతులు రానిచ్చి పట్టుకుంటాడు. అంతేగాని వచ్చే బాల్కి అడ్డంగా పోయేసి చేతి ఇట్లా వీడియో ఫోర్స్కి అన్నట్టు క్యాచ్ పట్టడు. బాల్ వస్తున్నప్పుడు దానికి అనుగుణంగా చేతులు వెనక్కి లాక్కుంటూ క్యాచ్ పడతాడనమాట. అట్లా చేయడం వల్ల ఏంటంటే సమయం తగ్గుతుందన్నమాట. ఆ సమయాన్ని అంటే సమయం పెరుగుతుంది. క్యాచ్ పట్టే సమయం కానీ హై జంప్ చేసినప్పుడు దూకంగానే మంచి గోడ ఉంది లేదంటే గట్టి నేల ఉంది, పడంగానే మోకాలు చిప్పులు అదిరిపోతాయి. అదేంటంటే ఒక మెత్తటి ఇసుక ఉంది లేదంటే మెత్తటి పరుపు ఉందనుకోండి, ఆ ఫోర్స్ అనేది కొంచెం అంటే పడంగానే నేల తగలటం కొంచెం టైం బట్టి నేలను తాకుతున్నాడు. దానివల్ల ఏంటంటే ఆ తాకే గాయం అనేది తగ్గుతుందన్నమాట. నెక్స్ట్, F=0 అయినప్పుడు అంటే F=ma కదా. ఏని ఏ విధంగా చెప్తాం, త్వరణాన్ని వేగంలో మార్పు రేటు త్వరణం అన్నారు. సో A=v-u/t అనమాట. F=m×v-u/t. అంటే ఒకవేళ బలం అనేది 0 అయితే ఏమవుతుంది అన్నమాట. ఒకవేళ బలం 0 అయినప్పుడు టీ విలువ ఎంత అయినప్పటికీ ఏమవుతుందంటే తొలి వేగం అనేది తుది వేగానికి సమానం అవుతుందన్నమాట. అంటే వస్తువు మొత్తం కాలం టీతో సమవేగం యూతో కదులుతూనే ఉంటుంది. ఒకవేళ తొలి వేగం 0 అయితే v కూడా 0 అవుతుంది. అంటే వస్తువు అనేది నిశ్చల స్థితిలోనే ఉంటుంది. ఇదంతా కన్ఫ్యూజ్ లేండి, దాన్ని వదిలేసేయండి నేను చెప్పిన ఇప్పుడు పాయింట్. ఇప్పుడు మూడో గమన నియమానికి వద్దాం. ఒక వస్తువు రెండవ వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు రెండవ వస్తువు కూడా వెంటనే మొదటి వస్తువుపై తిరిగి బలాన్ని ప్రయోగిస్తుందని మూడవ గమన నియమం తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయి, 2 వస్తువులు ఉన్నాయి చూడండి. న్యూటన్ మూడవ గమన నియమం పనిచేయాలంటే 2 వస్తువులు ఉండాలి ఇక్కడ. సరేనా, నువ్వు బాల్ తీసుకుని గోడకేసి కొట్టావు, బాల్ ఒక వస్తువు గోడ ఒక వస్తువు అనుకోవాలి. బాల్తో గోడకేసి కొట్టినప్పుడు గోడ కూడా అదే ఫోర్స్తో బాల్ మీద చూపిస్తే అప్పుడు బాల్ వెనక్కి వస్తుంది అనమాట. ఇక్కడ 2 వస్తువులు ఏంటి, బాలు గోడ. నెక్స్ట్, ఒక వస్తువు రెండవ వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు రెండవ వస్తువు కూడా వెంటనే మొదటి వస్తువుపై తిరిగి బలాన్ని ప్రయోగిస్తుంది అని న్యూటన్ మూడవ గమన నియమం తెలియజేస్తుంది. ఈ 2 బలాలు ఎప్పటికీ సమాన పరిమాణంలోనే ఉంటాయి కానీ వ్యతిరేక దిశలో ఉంటాయి.
ఈ బలాలు ఎప్పుడూ కూడా వేరు వేరు వస్తువులపై పనిచేస్తాయి, మరి ఒకే వస్తువు మీద ఎప్పుడు పనిచేయవు. ఈ రెండు వ్యతిరేక బలాలనే చర్య ప్రతిచర్య బలాలని కూడా అంటారు. చర్య ప్రతిచర్య బలాలు పరిమాణంలో సమానం అయినప్పటికీ ఈ బలాలు సమాన త్వరణాలను కలిగించకపోవచ్చు. ఎందుకంటే ప్రతి బలం వేర్వేరు వస్తువుల మీద పనిచేస్తూ ఉంటుంది. అంతేకాకుండా వస్తువుల ద్రవ్యరాశులు కూడా వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు మనం బాల్ తీసుకొని గోడకు కొట్టాము, బాల్ ద్రవ్యరాశిని గోడతో కంపేర్ చేస్తే ఎంత చేంజ్ ఉంది. సో బాల్ పోయి గోడను కొట్టేసేంత అయితే కొట్టలేదు, అదే గోడ అయితే బాల్ను పగిలేటట్టు కొట్టగలగద్దు అనమాట. సో అంటే ఏంటంటే బలాల పరిమాణాలు సమానమైనప్పటికీ అవి సమాన త్వరణాలను అయితే కలిగించలేవు అన్నమాట. ఎందుకంటే వాటికి వేరువేరు ద్రవ్యరాశులు ఉంటాయి. నెక్స్ట్ దీన్ని ఇంకా బాగా ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు అంటే, ఒక తుపాకీని కాల్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బుల్లెట్ పైన ముందుకు కదిలేటట్టు బలాన్ని ప్రయోగిస్తుంది ఏంటి, తుపాకీ. బుల్లెట్ ఏం చేస్తుంది, అప్పుడు తుపాకీ మీద సమానమైన వ్యతిరేక బలాన్ని కలిగిస్తుంది. ఇక్కడ బుల్లెట్ని తుపాకీ మన పిస్టల్తో కాల్చినప్పుడు తుపాకీ యొక్క బలం వల్ల బుల్లెట్ అనేది ముందుకెళ్తుంది. అలాగే మూడో గమన నియమం ప్రకారం బుల్లెట్ కూడా ఏంది, తుపాకీ మీద బలాన్ని ప్రయోగించాలి. కానీ ఇక్కడ చూడండి, బుల్లెట్ ఎక్కడికో వెళ్ళిపోద్దు దూసుకుని, కానీ నా తుపాకీ ఎక్కడికైనా వెళ్ళిపోద్దు, అక్కడే ఉంటుంది. అంటే సమాన బలాలే పనిచేసే కానీ సమాన త్వరణాలు లేవు. ఎందుకంటే బుల్లెట్ పరిమాణంతో పోలిస్తే తుపాకీ యొక్క పరిమాణం చాలా ఎక్కువ. ఓకేనా. అంటే బుల్లెట్తో పోల్చినప్పుడు తుపాకీ అధిక ద్రవ్యరాశిని కలిగి ఉండడం వల్ల తుపాకీలో కలిగే త్వరణం బుల్లెట్లో కలిగే త్వరణం కంటే చాలా తక్కువ. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్, మూడో గమన నియమాన్ని ఉపయోగించి ఒక పడవ నుంచి పడవ నడిపే వ్యక్తి కిందకు దూకే సందర్భం కూడా గమనిద్దాం. ఇక్కడ ఏమవుతుంది, పడవ నడిపే వ్యక్తి ముందుకు దూకగానే పడవ మీద పనిచేసే బలం వల్ల అదేమవుతుందంటే పడవ వెనక్కకు నెట్టబడద్దు అనమాట.